దిస్ ఇస్ కావ్య. టుడే ఫిల్మ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. చనిపోయే ముందు అలాంటి పని చేసిన అలనాటి తార 1953 జూలై 24న మద్రాసులో పుట్టారు శ్రీవిద్య. ఆమె తండ్రి కృష్ణమూర్తి సినిమాల్లో కమెడియన్ గా రాణించారు. ఈమె తల్లి పేరు వసంత కుమారి. ఆమె ఓ కర్ణాటక క్లాసిక్ సింగర్. శ్రీవిద్య పుట్టిన కొన్నాళ్లకు ఆమె తండ్రికి పక్షవాతం రావడంతో కుటుంబానికి ఆర్థిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆమె తల్లి వసంత కుమారి ఎన్నో కష్టాలు పడి కుటుంబాన్ని పోషించింది. అందుకే శ్రీవిద్య చదువు మధ్యలోనే ఆపేసింది. తన తండ్రి రెఫరెన్స్లతో సినిమాల్లోకి అడుగు పెట్టింది. శివాజీ గణేశన్ హీరోగా నటించిన తిరువరు చెల్వార్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన తాత మనవడుతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒక్క రూపాయి ఇతరులకు ఇవ్వాలంటేనే కొందరికి ప్రాణం పోతుంది. తన స్వార్థం తప్ప పరాయి వారి గురించి ఆలోచించే మనస్తత్వం కలిగిన మనుషులు మచ్చుకకు కూడా కనపడరు. అలాంటిది ఓ నటి తన జీవితకాలం సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తిని దాన ధర్మం చేసింది. ప్రాణం విడిచే ముందు నలుగురికి మంచి చేసిపోయింది. ఆ నటి ఎవరో కాదు, శ్రీవిద్య. 1967లో ఆమె కెరీర్ మొదలైంది. మొదటి చిత్రంలో డాన్సర్ గా కనిపించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ హోదా పొందింది. 70 నుండి 80 సినిమాలలో ఆమె బిజీ యాక్ట్రెస్. ఏడాదికి 20 నుండి 30 సినిమాలు చేసేది. శ్రీవిద్య ఎక్కువగా మలయాళంలో చిత్రాలు చేసింది. అలాగే తమిళంలో కూడా నటించింది. ఓ 50 చిత్రాల వరకు తెలుగులో చేసింది. కన్నడ, హిందీ భాషల్లో సైతం నటించింది. 4 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో శ్రీవిద్య 800 చిత్రాల వరకు చేసిందని సమాచారం. తెలుగులో ఆమె పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. 90 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. బంగారు బుల్లోడు, ధర్మచక్రం, గాంధీవం, ముగ్గురు మొనగాళ్ళు వంటి చిత్రాల్లో తల్లి పాత్రలు చేసింది. తెలుగులో శ్రీవిద్య చివరి చిత్రం విజయ్ IPS. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు భాషల్లో నటిస్తున్న శ్రీవిద్య అనూహ్యంగా క్యాన్సర్ బారిన పడింది. ఆమెకు అరుదైన బ్రెస్ట్ క్యాన్సర్ సోకింది. 2006లో కీమోథెరపీ చేయించుకుంది. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆమె శరీరాన్ని క్యాన్సర్ కబలించింది. చనిపోతానని తెలిసిన శ్రీవిద్య తన పేరిట ఉన్న ఆస్తులు చారిటీకి దానం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆమె ఒక వీలునామా రాశారు. నటుడు KB జ్ఞానేశ్వర్ ట్రస్టీగా ఓ చారిటీ సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ పేరిట తన ఆస్తులు రాసింది. ఆ ట్రస్ట్ ద్వారా సంగీతం, డాన్స్ స్కూల్ నిర్మించి పేద విద్యార్థులకు కళలు నేర్పాలని ఆమె తెలియజేశారు. తన బంధువులకు, పనివారికి కొంత మొత్తం ఆర్థిక సహాయం చేసింది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన శ్రీవిద్య క్రిస్టియన్ అయిన జార్జ్ థామస్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. శ్రీవిద్య డబ్బులతో జల్సాలు చేస్తున్న జార్జ్ కి ఆమె విడాకులు ఇచ్చింది. క్యాన్సర్ కారణంగా శ్రీవిద్య 2006లో కన్నుమూశారు. అప్పటికి ఆమె వయసు కేవలం 53 ఏళ్లు మాత్రమే.